ఇక మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్లో ఒక గట్టిగా చర్చ జరుగుతూ ఉంది. ఏమవుతుంది అంటే కవిత ఒక పార్టీ పెడుతుంది, లేకపోతే కవితను బయటకు పంపిస్తారా, బయటకు పంపిస్తే ఎట్లా, లేకపోతే కవిత పార్టీలోనే ఉంటే ఎట్లా. అసలు యాక్చువల్గా కల్వకుంట్ల కవిత ఈ లేఖ రాయడానికి కారణం ఏంటి, ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలు ఏంది అని చెప్పేసి మనము అంటే గతం నుంచి మొత్తం డిస్కస్ చేస్తున్నాం. కాకపోతే ఇంకొక ఎనాలిసిస్ ప్రకారం ఏంది అంటే ఇక్కడ కల్వకుంట్ల కవిత అంటే కేటీ రామారావుకు ఇక్కడ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కేటీ రామారావుకు అధ్యక్షుడిగా ఉంటే నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనేటువంటిది ఈ కవిత డిమాండ్గా తెలుస్తూ ఉంది. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయకపోతే నేనే ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేసుకుంటా, తెలంగాణ జాగృతో లేకపోతే భారత జాగృతో ఏదో ఆ జాగృతి పార్టీ లేకపోతే ఒక పార్టీని ఏర్పాటు చేసుకుంటా అనేటువంటి మాట చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు ఇక్కడ సానుకూల అంశాలు కొన్ని రాసిందామే అంటే మనం క్లియర్గా చూస్తే సానుకూల అంశాలు 2 పేజీల్లో రాసింది. ఇక ప్రతికూలమైనటువంటి అంశాలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలు ఆ అంశాలు 4 పేజీలు రాసింది. మొత్తం 6 పేజీల లేఖల 2 పేజీలు అంటే ఫేవర్గా రాస్తే 4 పేజీలు ఉల్టా రాసింది, ఆపోజిట్గా రాసింది. అయితే ఈ 4 పేజీలు ఆపోజిట్గా రాసినటువంటి విషయాలు మనం ఒకసారి చూసుకుంటే పార్టీ కార్యకర్తలను కానీ పార్టీ నేతలను కానీ అందరినీ కలవాలనేటువంటి ఒకటి, తర్వాత అందరినీ దగ్గరికి తీయాలి, రకరకాలుగా దగ్గర తీస్తలేరు మీరు తీయాలి, భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా ఉంటే మీరు మాట్లాడకపోతే ఇద్దరు కలిసి పనిచేస్తారేమో, ఇద్దరు పొత్తు పెట్టుకుంటారేమో అనేటువంటి వాదన బయటకు పోతుంది. ఇట్లా రకరకాలుగా కొన్ని అంశాలకు చర్చ తీసుకొచ్చింది. తర్వాత బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా మీరు ఎందుకు ప్రస్తావించలేదు మీ స్పీచ్లో అని చెప్పేసి కేసీఆర్ని అడిగింది. తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఎందుకు ప్రస్తావించలేదు, ఈ అన్ని ప్రస్తావించినప్పుడు ప్రజలకు ఒక అనుమానం వస్తుంది అని చెప్పేసి సూచన చేసినట్టుగానే తర్వాత ఒక వ్యతిరేకంగా ఒకటి మాత్రం చేసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ వ్యతిరేకంగా చేసినటువంటి సూచనలు ఎందుకు, తర్వాత సానుకూలంగా చేసింది ఎందుకు అంటే సానుకూలంగా చేసిన విషయం ఏంటంటే ఈ సానుకూలంగా చేసిన విషయం ఏందో ఒకవేళ పార్టీలో మంచి పదవి ఏదైనా ఇస్తేనేమో సానుకూలమైన విషయాలు అంటే అవసరం వస్తాయి. ఇక ప్రతికూలమైనటువంటి విషయాలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి విషయాలు ఎందుకు అవసరం వస్తాయి అంటే పార్టీలో దయ్యాలు ఉన్నారు, నువ్వు దేవుని చుట్టుపక్కల దయ్యాలు ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ కవిత కనుక పార్టీ పెడితే ఆ పార్టీ చీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చీరిపోతే కవిత వర్గం ఎవరు ఉండాలనే దానిపైన వచ్చినప్పుడు కేసీఆర్ని పొగడుతలతో ముంచెత్తితే కేసీఆర్ వర్గం ఏవైతే ఉంటాయో కేసీఆర్ని అభిమానించే ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు తమ వైపు వస్తారనేటువంటిది కవిత ఆలోచనగా తెలుస్తూ ఉంది. అంటే అందుకని కేసీఆర్ని దేవుడు అనడం, తర్వాత చుట్టుపక్కల వాళ్ళు దయ్యాలు అనడం, కొంతమంది దయ్యాలు ఉన్నారని చెప్పేసి అనడం, ఇవన్నీ కూడా ఒక డిస్కషన్కి వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తుందంట. పార్టీలో సముచితమైనటువంటి స్థానం కల్పించకపోతే నేనే కొత్త కుంపటి పెట్టుకుంటా అని చెప్తే నిన్న ఇద్దరు పోయి మాట్లాడినట్ట, పెద్ద మనుషులు పోయి మాట్లాడి అట్లెందుకమ్మా లొల్లిందుకు పెడతావు, అనవసరంగా పార్టీలో లొల్లి పెడితే మళ్ళీ మొత్తం కూడా బదనాం అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఇద్దరు పెద్దలు పోయి మాట్లాడినట్ట. మాట్లాడితే ఇంకా చర్చలు సఫలమైనయా విఫలమైనయా ఇంకేం తెలవలే. ఇంకా మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.